మన కార్యకర్తలకు పుట్టినరోజు మనం చేస్తున్నాం. ఈ రోజు 24 గంటలు గడపకుంటే మన జిల్లా అధ్యక్షుడు పేదరాజు పిలుపు మేరకు ఇన్ని 100 మంది యువత వచ్చారంటే రేపు 23 వచ్చే నెల 23 జరిగేటటువంటి లెక్కింపులో 130 సీట్ల పైన తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని కూడా నువ్వు గమనం చేస్తున్నా మిత్రులారా. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని ముందు నడుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకున్నా, అభివృద్ధి పథకాలు తీసుకున్నా. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కానీ మళ్ళా మాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఆయన మనకు రావాలి అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. గడిచిన 2 రోజులుగా చూస్తున్నాం. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఓ చర్చ నడుస్తుంది. శ్రమకి చిరునామా చంద్రబాబు నాయుడు గారు, పట్టుదలకు చిరునామా చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు గారు, పరిపాలనకు చిరునామా చంద్రబాబు నాయుడు గారు, ముందు చూపుకు చిరునామా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం, ఈ దేశం, భారత రాజకీయాల్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా అలు పెరగని ఓ పోరాట యోధుడిగా తెలుగుదేశం పార్టీ పటిష్టతో పాటుగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం భారతదేశానికే కాదు ప్రపంచ నలుమూలల ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఆనాడు తెలుగువాడిగా అన్న నందమూరి తారక రామారావు గారు ప్రపంచానికి చాటి చెప్తే ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో, సాంకేతికతలో ప్రపంచ దేశాలకు పోటీ పడేటువంటి విధంగా తెలుగువారిని తీర్చిదిద్దినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.